Mangalagiri Pilla channel. Neenu Lahari. ఈ వీడియోలో మనం GT Neo 2 అలాగే GT Explorer Master అండ్ Realme GT 5G ఫోన్స్ గురించి వాటి ఫీచర్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి హైట్ లో GT Neo 2 6.48 ఇంచెస్ ఉంది. అలాగే GT Explorer Master 6.29 ఇంచెస్ ఉంది. అలాగే GT 5G వచ్చేసి 6.23 ఇంచెస్ ఉంది. ఈ 3 లో కంపేర్ చేస్తే కూడా మనకి GT Neo 2 ఇంచెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ విడ్త్ లో GT Neo 2 వచ్చేసి 2.96 ఉంది. అలాగే GT Explorer Master వచ్చేసి 2.85 ఉంది. అండ్ నెక్స్ట్ Realme GT 5 వచ్చేసి 2.89 ఉంది. విడ్త్ లో కంపేర్ చేస్తే మనకి Realme GT 5G అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ థిక్నెస్ దగ్గరకు వచ్చేస్తే GT Neo 2 వచ్చేసి 32 ఉంది. అండ్ అలాగే GT Explorer Master వచ్చేసి 31 వచ్చేసి గ్లాస్ విడ్త్ అండ్ 34 వచ్చేసి లెదర్ విడ్త్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ Realme GT 5G వచ్చేసి 33 వచ్చేసి గ్లాస్ అండ్ 35 వచ్చేసి దాని లెదర్ యొక్క థిక్నెస్ అనమాట. ఈ థిక్నెస్లో మనం ఏదైనా ఈ 3లో కంపేర్ చేస్తే GT Neo 2 వచ్చేసి 32 ఉంది. సో థిక్నెస్లో ఇది బాగుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే టైప్ వచ్చేసి GT Neo 2 వచ్చేసి ఎమోల్డ్. నెక్స్ట్ GT Explorer Master వచ్చేసి సూపర్ ఎమోల్డ్. అండ్ నెక్స్ట్ GT 5G వచ్చేసి సూపర్ ఎమోల్డ్. ఈ 3లో కంపేర్ చేస్తే GT Explorer Master అండ్ GT 5G వచ్చేసి డిస్ప్లే అనేది బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ స్క్రీన్ సైజ్ దగ్గరికి వచ్చేద్దాం. స్క్రీన్ సైజ్లో GT Neo 2 వచ్చేసి 6.62 ఉంది. అండ్ నెక్స్ట్ GT Explorer Master వచ్చేసి 6.55. నెక్స్ట్ Realme GT 5 వచ్చేసి 6.43 ఉంది. దీంట్లో ఈ 3లో కంపేర్ చేస్తే మనకి GT Neo 2 అనేది స్క్రీన్ సైజ్ కొంచెం ఎక్కువగా 6.62లో బాగుంది. అండ్ నెక్స్ట్ అసెప్ట్ రేషియో GT Neo 2 వచ్చేసి 20:9, GT Explorer Master 20:9 అండ్ అలాగే Realme GT 5G వచ్చేసి 20:9. 3 కూడా సేమ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిట్. ఈ ఫోన్స్ ఒక వెయిట్ చూస్తే GT Neo 2 వచ్చేసి 199 గ్రామ్స్. నెక్స్ట్ GT Explorer Master వచ్చేసి 183 గ్రామ్స్. నెక్స్ట్ Realme GT 5G వచ్చేసి 186 గ్రామ్స్. వీటిలో కంపేర్ చేస్తే మనకి ఏది తక్కువ వెయిట్లో మనకు దొరుకుతుందంటే GT Explorer Master అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే రెజల్యూషన్కి వచ్చేస్తే ఈ 3 కూడా GT Neo 2 అలాగే GT Explorer Master అలాగే Realme GT 5G ఈ 3కి కూడా 1080x2400 అనేది మనకి డిస్ప్లే రెవల్యూషన్ అనేది ఇచ్చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ప్రొటెక్షన్ అంటే బ్యాక్ వచ్చే కేసెస్ గురించి మనం తెలుసుకుందాం. GT Neo 2 వచ్చేసి లెదర్ బ్యాక్ గ్లాస్ బ్యాక్ ప్లాస్టిక్ ఫ్రేమ్. ఓకే, GT Realme Explorer వచ్చేసి లెదర్ బ్యాక్ ప్లాస్టిక్ ఫ్రేమ్. నెక్స్ట్ GT 5G Realme GT 5G వచ్చేసి లెదర్ బ్యాక్ గ్లాస్ బ్యాక్ ప్లాస్టిక్ ఫ్రేమ్. ఈ 3 ఫోన్స్కి కూడా ప్రొటెక్షన్ అనేది బాగుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే ప్రొటెక్షన్ GT Neo 2కి వచ్చేసి గొరిల్లా గ్లాస్, GT Explorer Master గొరిల్లా గ్లాస్ 5 అండ్ నెక్స్ట్ Realme GT 5 వచ్చేసి గొరిల్లా గ్లాస్. వీటన్నిటికి కూడా డిస్ప్లే ప్రొటెక్షన్ ఏది బాగుంది అని అంటే GT Explorer Master, బికాస్ దీనికి గొరిల్లా గ్లాస్ 5 అనేది ప్రొటెక్షన్గా ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే డెన్సిటీ GT Neo 2కి వచ్చేసి 398 ppi. నెక్స్ట్ GT Explorer Master 402 ppi. నెక్స్ట్ Realme GT 5 వచ్చేసి 409 ppi. దీనికి ఏది బాగుంది అని అంటే Realme GT 5కి డిస్ప్లే డెన్సిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ రిఫ్రెష్ రేట్ GT Neo 2కి వచ్చేసి 120 Hz, GT Explorer Master వచ్చేసి 120 Hz. నెక్స్ట్ Realme GT 5 వచ్చేసి 120 Hz. దీనికి 3కి కూడా రిఫ్రెష్ రేట్ అనేది 3కి సేమ్ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ రెసిస్టెన్స్ చూద్దాం. దేనికి ఈ 3 మొబైల్స్లో దేనికి కూడా వాటర్ రెసిస్టెన్స్ అనేది ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ సిస్టమ్ వచ్చేసి ఈ 3 కూడా ఏది GT Neo 2, GT Explorer Master అండ్ Realme GT 5G ఈ 3కి కూడా Android 11 అండ్ Realme UI 2.0 వర్షన్ అనేది iOS వర్షన్ అనేది మనకి ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా క్వాలిటీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి GT Neo 2 బ్యాక్ కెమెరా గురించి తెలుసుకుందాం. దీనికి వచ్చేసి 64 మెగాపిక్సెల్ వైడ్ వచ్చేసింది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో క్యామ్ అంటే 3 కెమెరాస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క కెమెరా అనమాట. వైడ్ ఒకటి, అల్ట్రా వైడ్ ఒకటి, మ్యాక్రో ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి GT Explorer Master. దీనికి కూడా సేమ్ 3 కెమెరాస్ ఉన్నాయి,
వైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ అండ్ మ్యాక్రో వచ్చేసి 2 మెగాపిక్సెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రియల్మీ GT 5G. దీనికి వచ్చేసి 64 మెగాపిక్సెల్ వైడ్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. ఇది దీని బ్యాక్ కెమెరా గురించి. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి GT Neo 2. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ వైడ్ అనేది ఇచ్చారు. 1080p @30 FPS అనేది మనకి GT Neo 2లో ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ GT Explorer Master వచ్చేసి 32 మెగాపిక్సెల్ వైడ్ ఇచ్చారు. అలాగే రియల్మీ GT 5G వచ్చేసి 16 మెగాపిక్సెల్ అనేది మెయిన్గా ఇచ్చారు దీనికి. అలాగే ఇప్పుడు బ్యాక్ వీడియో కెమెరా, వీడియోకి ఏది బాగుంది అని అంటే ఈ 3 ఫోన్స్ GT Neo 2, అలాగే GT Explorer Master అండ్ అలాగే రియల్మీ GT 5, ఈ 3 ఫోన్స్కి కూడా 4K, 3కి కూడా సేమ్ ఇచ్చారనమాట వీడియో క్వాలిటీ అనేది. అండ్ నెక్స్ట్ చిప్ సెట్ GT Neo 2కి 870, GT Explorer Master 870 అండ్ నెక్స్ట్ రియల్మీ GT 5G వచ్చేసి 888 అనమాట. దీంట్లో మనం కంపేర్ చేసుకున్నట్లయితే మనకి రియల్మీ GT 5G అనేది కొంచెం ఎక్కువ చిప్ సెట్ అనేది ఇచ్చారు, ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి GPU GT Neo 2 వచ్చేసి Adreno 650, GT Explorer Master Adreno 650 అండ్ రియల్మీ GT 5G వచ్చేసి Adreno 660 అండ్ రియల్మీ GT 5Gకి అనేసి GPU అనేది ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ CPU GT Neo 2 ఆక్టోకోర్ 3.2 ఇచ్చారు దీనికి. నెక్స్ట్ GT Explorer Master కూడా ఆక్టోకోర్ 3.2 అండ్ నెక్స్ట్ రియల్మీ GT 5G వచ్చేసి ఆక్టోకోర్ 2.84 అనమాట. సో CPU వచ్చేసి రియల్మీ GT 5కి బాగుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ క్వాలిటీ చూద్దాం. GT Neo 2కి వచ్చేసి 5000 మెగాపిక్సెల్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇచ్చేసారు, 65 వాట్స్ అనమాట. GT Explorer Master వచ్చేసి 45,000 మెగాపిక్సెల్ ఇచ్చారు. నెక్స్ట్ దీనికి రియల్మీ GT 5Gకి కూడా సేమ్ అనమాట. ఈ బ్యాటరీ మనం చూసుకున్నట్లయితే దేనికి కొంచెం ఎక్కువ ఉంది అని అనుకుంటే GT Neo 2 అనమాట. GT Neo 2కి మనం ఎంత గేమ్స్ అవన్నీ యూజ్ చేసినా కూడా మ్యాక్సిమం వాళ్ళు చెప్పినంత ఉంటుంది. బట్ గేమ్స్ అవన్నీ ఎక్కువ యూజ్ చేస్తే మాత్రం యాస్టీస్గా సేమ్ 1 డే వరకు అయితే మనకి ఛార్జింగ్ అనేది ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ అనేది. నెక్స్ట్ వచ్చేసి సెన్సార్స్ గురించి చూద్దాం. ఈ 3 ఫోన్స్కి కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇచ్చేసారు, సేమ్ అనమాట ఇంకా ఈ 3 ఫోన్స్కి. నెక్స్ట్ ర్యామ్ గురించి చూద్దాం. ర్యామ్ కూడా GT Neo 2, GT Explorer Master అలాగే రియల్మీ GT 5Gకి 8/12 GB అనేది మనకి ర్యామ్ ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ స్టోరేజ్ గురించి చూస్తే ఈ 3 కూడా GT Neo 2, GT Explorer Master, రియల్మీ GT 5Gకి 128 to 256 GB అనేది మనకి స్టోరేజ్గా ఇచ్చేసారు. అండ్ వీటిల్లో మనం ఎక్స్ట్రాగా మనం ఎలాంటి స్టోరేజ్ పెట్టుకోవడానికి మనకి లేదనమాట, ఓన్లీ ఫోన్ స్టోరేజ్ అనమాట. వాళ్ళు ఇచ్చిన వరకే మనం యూస్ చేసుకోగలుగుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాండబుల్ మెమరీ చెప్పాను కదండి. సో మనం ఎలాంటి కార్డ్ స్లాట్ అనేది దీంట్లో లేదు. ఈ 3 ఫోన్స్లో కూడా మనం ఇంకా మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే కుదరదు. సేమ్ వాళ్ళు ఇచ్చినంత 128 to 256 GB వాళ్ళు ఇచ్చారు కాబట్టి సో అదే మనం యూస్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ నెట్వర్క్ వచ్చేసి ఈ 3 ఫోన్స్ కూడా 5G నెట్వర్క్స్ అనమాట. 5G నెట్వర్క్ బేస్డ్. ఇప్పుడు అన్ని ఫోన్స్ కూడా 5G నెట్వర్కే వస్తున్నాయి కాబట్టి ఇవి కూడా 5G నెట్వర్క్తోనే చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి హెడ్ ఫోన్ జాక్ వచ్చేసి ఈ 3 ఫోన్స్కి కూడా హెడ్ ఫోన్ జాక్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ ఫోన్స్ C టైప్ వస్తున్నాయి, సో నార్మల్గా యూస్ చేయాలి అనుకునే వాళ్ళకి కష్టం. కానీ ఈ 3 ఫోన్స్లో వచ్చేసి హెడ్ ఫోన్ జాక్ అనేది ఇచ్చారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ C టైప్ ఇవన్నీ సేమ్ అనమాట. C టైప్ ఉంది, బ్లూటూత్ ఉంది, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ డీటెయిల్స్ గురించి వచ్చేస్తే GT Neo 2 వచ్చేసి 8GB to 128GB ఎక్స్టెండెడ్ మెమరీ ఉన్నది వచ్చేసి మనకి 990 రూపీస్కి వస్తుంది. నెక్స్ట్ GT Explorer Master వచ్చేసి సేమ్ జీబీ, అది కూడా దీని కాస్ట్ వచ్చేసి 32,990 రూపీస్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ రియల్మీ GT 5G వచ్చేసి 37,999 అనేది మనకి ఈ ఫోన్స్ అనేవి వచ్చేస్తున్నాయి.
సో ఇప్పుడు ఓవరాల్గా మనం ఫోన్ గురించి అన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫోన్స్ అన్నిట్లో మనకి ఏది బాగుంది, ఏది అయితే యాక్యురేట్గా రిజల్ట్ అంటే ఎంత వాళ్ళు యూజ్ చేసిన దాన్ని బట్టి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి మనకి రియల్మీ GT 5G ఒక రిజల్ట్ అనేది కూడా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 100 86 అనేది మనం ఈ ఫోన్కి ఇవ్వచ్చు. GT Neo 2కి వచ్చేసి అవుట్ ఆఫ్ 100 84 ర్యాంక్ అనేది మనం దీనికి ఇవ్వచ్చు. అలాగే GT ఎక్స్ప్లోరర్ మాస్టర్ వచ్చేసి అవుట్ ఆఫ్ 100 85 ఇస్తున్నాము. అలాగే రియల్మీ GT 5Gకి వచ్చేసి మనం అవుట్ ఆఫ్ 100 86. ఈ మిగిలిన 2తో కంపేర్ చేసుకుంటే రియల్మీ GT 5Gకి వచ్చేసి కొంచెం ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నారు. సో దాని యొక్క ఫీచర్స్ బాగున్నాయి అని చెప్పేసి అందరూ కూడా దానికి 86 రేటింగ్ అయితే ఇచ్చేశారు. సో ఇది ఇవాళ టెక్ న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మంగళగిరి పిల్ల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మంగళగిరి పిల్ల.